హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు ద మోస్ట్ వైరల్ అరేబియన్ డెజర్ట్ అది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను రండి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బ్రెడ్, కస్టర్డ్ పౌడర్, మిల్క్ మేడ్, క్రీమ్, కొన్ని డ్రై ఫ్రూట్స్, మిల్క్, షుగర్. ఓకే, సో ఫస్ట్ ఒక స్టవ్ మీద మీరు పాలు వేడి చేసుకొని పెట్టుకోండి. సో ఇంకా అది వేడి అవ్వకముందే నేను యాక్చువల్లీ ఒక బౌల్లో ఏం చేశానంటే ఒక 3 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసి దాన్ని బాగా లంప్స్ ఫామ్ అవ్వకుండా బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత మీరు ఈ పాలు ఏదైతే వేడవుతూ ఉంటాయో, సో వేడవుతున్న పాలలో ఈ మనం మిక్స్ చేసిన కస్టర్డ్ యాడ్ చేయాలన్నమాట. సో అది ప్రాసెస్. ఓకే, సో మీకు కావాల్సినవి చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీ అన్నమాట. ఎవరైనా మన ఇంటికి వస్తున్నారన్నా ఈజీగా క్విక్గా చేసేయచ్చు ఈ డిష్. ఏంటంటే కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టి మనం తింటే బాగుంటుంది దీని టేస్ట్. సో దానికి కొంచెం టైం పట్టిద్ది అంతే. సో బ్రెడ్ స్లైసెస్ తీసుకున్న తర్వాత దాని ఎడ్జెస్ అవన్నీ కట్ చేసేయండి. సో ప్లెయిన్గా ఉండేలాగా చూసుకోండి దాని ఎడ్జెస్ అవన్నీ కట్ చేసి. ఓకే, సో దాని తర్వాత బాయిల్ అవుతున్న మిల్క్లో ఇది ఏదైతే కస్టర్డ్ ఉందో సో అది యాడ్ చేసేయండి. సో ఇది ఏంటంటే మనకి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు ఇది బాయిల్ అవ్వనివ్వాలి. సో మీరు కలుపుతూ ఉండండి, ఎందుకంటే ఇది తొందరగానే క్రీమీ టెక్స్చర్ ఫామ్ అయిపోయిద్ది అనమాట. సో మీరు ప్రాపర్గా చెక్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండండి. మనకి మళ్ళీ గడ్డల్లాగా ఫామ్ అయిపోద్ది లంప్స్. సో అలా కాకుండా మీరు ప్రాపర్గా మిక్స్ చేసుకుంటూ ఉండండి. సో యాక్చువల్లీ కస్టర్డ్లోనే మనకి ఆ స్వీట్నెస్ అనేది ఉంటుంది, బట్ స్టిల్ మీరు మీ టేస్ట్కి తగినట్టు మీరు షుగర్ని యాడ్ చేయండి. ఓకే, షుగర్ని యాడ్ చేసిన తర్వాత కూడా బాగా కలపండి. ఇక్కడ మీరు చూస్తుంటే టెక్స్చర్ మీకు అర్థమవుతూ ఉంటుంది కదా, సో కొంచెం క్రీమీ టెక్స్చర్ ఉండాలి. సో అప్పటి వరకు ఇది కుక్ చేయాలన్నమాట. ఓకే, సో దాని తర్వాత మనం ఒక కప్లో కండెన్స్ మిల్క్ ఇంకా క్రీమ్ ఈ రెండు మిక్స్ చేసి అది కూడా సపరేట్గా పెట్టుకోండి సైడ్కి. యాక్చువల్లీ ఇక్కడ కొంచెం క్రీమ్ గట్టిగా అయిపోయింది, అసలు చాలా స్క్వీజ్ చేస్తే వచ్చిందనమాట. సో ఈ రెండు కూడా మనకి స్వీట్నెస్ ఇస్తాయి. సో షుగర్ అనేది మీరు ఎక్కువ లేకుండా చెక్ చేసుకోండి. ఓకే, దాని తర్వాత ఆ బ్రెడ్ స్లైసెస్ని ఈవెన్గా నేను గ్లాస్ కంటైనర్లో స్ప్రెడ్ చేసుకున్నాను. దాని తర్వాత ఒక లేయర్ ఈ కస్టర్డ్ ఏదైతే ప్రిపేర్ చేసామో అది యాడ్ చేస్తాము. దాని తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఈ కండెన్స్ మిల్క్ ఇంకా క్రీమ్ టెక్స్చర్ ఏదైతే ప్రిపేర్ చేస్తామో అది యాడ్ చేస్తాం. మళ్ళీ బ్రెడ్ స్ప్రెడ్ చేసుకోవాలి దాని మీద ఈవెన్గా. మళ్ళీ కస్టర్డ్ లేయర్ ఒకటి వేయడం. దాని తర్వాత మళ్ళీ క్రీమ్ అండ్ అది ప్రిపేర్ చేసుకున్న కండెన్స్ మిల్క్ అది వేసేస్తాం అన్నమాట. సో ఈ అరేబియన్ డెజర్ట్లో మనం జనరల్గా పైన అన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తాం, బట్ స్టిల్ మీరు దీని మీద మీరు ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇట్స్ అప్ టు యూ. బట్ ఈ డెజర్ట్ ఏదైతే వైరల్ అవుతుందో దాంట్లో అందరూ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నారు. సో దట్స్ ఆల్. ఎంత క్విక్గా ఈజీగా అయిపోద్ది అనమాట ఈ డిష్. సో వన్స్ ప్రిపేర్ చేసిన తర్వాత మీరు లిడ్తో కవర్ చేసేసి ఫ్రీజర్లో పెట్టేయండి. ఒక ½ అన్ అవర్ అలా. ఏంటంటే బ్రెడ్ అనేది కూడా మొత్తం ఈ టెక్స్చర్ని తీసేసుకుంటుంది అనమాట. దట్స్ ఆల్. లెట్ మీ నో ఇన్ కమెంట్ బాక్స్, డిడ్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్. థ్యాంక్ యూ, బాయ్.